ఈ రీల్ ని సేవ్ చేసుకో. ఒక స్టూడెంట్ లాగా ఎర్న్ చేసుకోవడానికి ఒక 5 డిఫరెంట్ వేస్ చెప్తా. ఫ్రీలాన్సింగ్, దీంట్లో నీకు వచ్చిన పని ఏదైనా కావచ్చు, అది ఇంకొకరికి చేసి దానికి నువ్వు ఛార్జ్ చేస్తావు. దీనికోసం అప్వర్క్, ఫైవర్, ఫ్రీలాన్సర్ ఇలాంటి వెబ్సైట్స్ వాడచ్చు. కాంటెంట్ క్రియేషన్, నీకు నచ్చి వచ్చింది వేరే ఒకరికి యూజ్ అయ్యేది ఒక దాన్ని పట్టుకొని దాని మీద కాంటెంట్ చేస్తావు. నోట్, దీనివల్ల నువ్వు ఓవర్ నైట్ రిచ్ అయిపోవు బయట పోర్ట్రే చేస్తున్నట్టు, బట్ చాలా డోర్స్ అన్లాక్ అవుతాయి, చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. నా పర్సనల్ సజెషన్, షార్ట్ ఫామ్ కాంటెంట్ తో స్టార్ట్ చేయి, తర్వాత లాంగ్ ఫామ్ కాంటెంట్ కి వెళ్ళు. అఫిలియేట్ మార్కెటింగ్, ఇది సింపుల్. వేరే వాళ్ళ ప్రోడక్ట్ ఒకటి తీసుకొని దాన్ని నువ్వు అమ్మి పెడతావు. అమ్మిన ప్రతిసారి దాంట్లో కొంచెం కమిషన్ నీకు ఇస్తారనమాట. ఇది కాంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, బట్ అది చేయని వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, కానీ కొంచెం కష్టపడాలి. డిజిటల్ ప్రొడక్ట్స్, ఇది చేయగలిగితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండ్ నువ్వు చాలా ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, దీంట్లో ప్రోడక్ట్ ఒక్కసారే చేస్తావు, బట్ ఎన్నిసార్లు పాసిబుల్ అయితే అన్నిసార్లు అమ్ముకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎక్సెల్ బాగా వచ్చు అంటే దాని ఫార్ములాస్ అన్ని ఒక డిజిటల్ కాపీ చేసి ఎట్సీ లాంటి ఒక వెబ్సైట్లో లిస్ట్ చేసి అమ్ముతావు. ట్యూటరింగ్, ఇదైతే స్టూడెంట్స్కి బాగా ఈజీగా వర్క్ అయ్యే ఆప్షన్. నువ్వు టాపర్ అవ్వాల్సిన పని లేదు, బట్ నువ్వు బీటెక్ లేదా ఏదో ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే స్కూల్ స్టూడెంట్స్కి అయితే ఏదో ఒకటి నేర్పించగలుగుతావు. సింపుల్ కాన్సెప్ట్, నీకు వచ్చింది రాదు బట్ అవసరం ఉన్న వాళ్ళకి నువ్వు నేర్పిస్తావు అండ్ నువ్వు దానికి ఛార్జ్ చేస్తావు. అండ్ ట్రస్ట్ మీ, స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇన్ కేస్ ఇవన్నీ నాకు తెలుసు బ్రో, ఏదైనా కొత్తగా చెప్పు అంటే, నీకు అన్నీ తెలుసు బట్ నువ్వు యాక్షన్ తీసుకోవట్లేదని అర్థం. సో అది తీసుకో, వర్క్ అవుతాయి. అండ్ వీటి మీద ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశా, దాని లింక్ బయోలో ఉంటుంది, చూడు.